చింకీ యొక్క గోల్డ్ ఇయర్ రింగ్స్. అది సాయంత్రం సమయం. అందరూ రెడీ అయ్యి వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్దామనుకుంటారు. బింగో వెళ్ళి బాల్ తీసుకునిరా. అరే గట్టు, ఇప్పుడు ఆడకు, మనం వెళ్లాల్సిన సమయం వచ్చింది. నాన్న, కానీ అమ్మ ఇంకా రెడీ అవ్వలేదు. చింకీ, వెళ్ళి అమ్మని త్వరగా రమ్మని చెప్పు. తను రెడీ అయ్యే ఉండుంటుంది. ఓకే నాన్నా. నాన్న చెప్పినట్టే చింకీ అమ్మ గదిలోకి వెళ్తుంది. అక్కడికి వెళ్లి చూసేసరికి అమ్మ గదిలో ఏదో వెతుకుతుంది. ఏమైందమ్మా? ఏమైనా పోయిందా? అవును చింకీ, నా గోల్డ్ ఇయర్ రింగ్ కింద పడిపోయింది. ఎక్కడుందో చూడు. ఓ, ఇప్పుడే చూస్తానమ్మా. చింకీ కిందకు వంగి టేబుల్ కింద చూస్తుంది. తనకి ఒక మూలన మెరుస్తూ ఏదో కనబడుతుంది. ఓ, అక్కడ ఉన్నట్టుంది. చింకీ చేతులు పెట్టి దాన్ని బయటకు తీస్తుంది. ఇదిగోండమ్మా, నేను మీ ఇయర్ రింగ్ వెతికి పెట్టాను. థ్యాంక్ యూ సో మచ్ తల్లి. ఇవి పోయినట్లయితే చాలా ప్రాబ్లం అయ్యేది. కానీ అలా ఎందుకమ్మా? ఎందుకంటే తల్లి, ఇవి గోల్డ్ ఇయర్ రింగ్స్. ఇవి చాలా ఎక్స్పెన్సివ్ తెలుసా? ఓ, అలానా అమ్మా? అందుకే ఇవి అంత అందంగా ఉన్నాయా? అవును తల్లి. అయితే అమ్మా, మీరు నాకు కూడా బంగారు కమ్మలు కొనిస్తారా? ఏంటి, నీకు కూడా కావాలా? అవునమ్మా, నాకివి చాలా నచ్చాయి. నాకు కూడా ఇలాంటి ప్రీషియస్ గోల్డ్ ఇయర్ రింగ్స్ కొనిస్తారా? ఓకే చింకీ, నీకు కూడా కొనిస్తాను. సరే, వెళ్ళి త్వరగా రెడీ అవ్వు, లేకపోతే మనకి లేట్ అవుతుంది. ఓకే అమ్మా. వాళ్ళిద్దరూ బయటకు వస్తారు. ఆ తర్వాత అందరూ కలిసి డిన్నర్కి వెళ్తారు. అమ్మకి అనిపిస్తుంది చింకీ గోల్డ్ ఇయర్ రింగ్స్ గురించి మర్చిపోతుంది అని. కానీ మరుసటి రోజు, అరే చింకీ, ఏం చేస్తున్నావు? అమ్మా, నేను ఈ వీక్ పాకెట్ మనీని గల్లాపెట్టెలో వేస్తున్నాను. నేనైతే వీటిని అస్సలు ఖర్చు పెట్టను. అచ్చా, కానీ అలా ఎందుకు చింకీ? గట్టు చూడు, వాడి కోసం ఆల్రెడీ స్నాక్స్ కూడా తెచ్చుకున్నాడు. అవునమ్మా, నేను వీటితోని ప్రీషియస్ గోల్డ్ ఇయర్ రింగ్స్ కొనుక్కోవాలి కదా. మీరే చెప్పారు కదా నాకు ఇవి కొనిస్తారని. ఏంటి, గోల్డ్ ఇయర్ రింగ్స్? అప్పుడు అమ్మకు తను చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి. చింకీ, అలా అయితే నువ్వు నీ ఇయర్ రింగ్స్ గురించి చాలా సీరియస్గా ఉన్నావన్నమాట. అవునమ్మా, చెప్పండి. ఇయర్ రింగ్స్ కోసం ఈ సేవింగ్స్ సరిపోతాయా? తల్లి, అదైతే ఈ గల్లాబుడ్డి పగలగొట్టిన తర్వాతే కదా తెలుస్తుంది. హో, అయితే నేను దీన్ని ఇప్పుడే పగలకొడతానమ్మా. అరే, ఆగు 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 తల్లి, ఇప్పుడు నువ్వు అలా చేయకు. ముందు నాన్నను రాని, సరేనా? ఓకే అమ్మా. చింకీ గల్లాబుడ్డి తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు అమ్మ ఇలా అనిపిస్తుంది చింకీ బంగారు కమ్మల గురించి చాలా సీరియస్ గా ఉన్నట్టుంది. దీని గురించి వీళ్ళ నాన్నతో తప్పకుండా మాట్లాడాలి. సాయంత్రం నాన్న ఆఫీస్ నుంచి వచ్చిన వెంటనే అమ్మ ఇలా అంటుంది, వినండి, నేను మీకొక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏమైంది? చింకీకి మనం గోల్డ్ ఇయర్ రింగ్స్ కొనాలి. నేనైతే తనకి మామూలుగా చెప్పాను మనం తనకి కొనిస్తామని, కానీ తను చాలా సీరియస్ గా తీసుకుంది. ఇవాళ తను గల్లాబుడ్డి పట్టుకుని కూర్చుంది. ఏంటి, అదే గలనా? మనం తన కోసం చాలా రోజుల నుంచి సేవింగ్స్ చేస్తున్నాం కదా. అవును. ఓహో, ఈ గల్లా పెట్టె పగలగొట్టే విషయం అయితే చిన్నప్పటి నుంచి ఎప్పుడు చింకీ అనలేదు. అయితే తను చాలా సీరియస్ గా ఉన్నట్టుంది. చెప్పండి. సరే అయితే. రాత్రి అందరూ డిన్నర్ చేసి కూర్చున్న తర్వాత చింకీ ఆ గల్లాపట్ట తీసుకుని నాన్న దగ్గరికి వచ్చి నాన్నతో ఇలా అంటుంది, లేదు లేదు బింగో, ఇది తినే వస్తువు కాదు. నువ్వెళ్ళి గట్టుతో ఆడుకో. నాన్నా, అమ్మ నీతో చెప్పిందా నేనిప్పుడు ఈ గల్లాపెట్టని పగలకొట్టనా, లేక రేపు వెళ్ళి ఇయర్ రింగ్స్ తెచ్చుకుందామా? అవును చింకీ తల్లి, కానీ ఇప్పుడు ఆ గల్లా పెట్టి పగలగొడితే అందులో డబ్బులు సరిపోవు. మనం బ్యాంకుకు వెళ్ళి డబ్బులు కొన్ని తీసుకురావాల్సి ఉంటుంది. దానికి కొంచెం సమయం పడుతుంది. మనం గోల్డ్ ఇయర్ రింగ్స్ కొనడానికి సండే వెళ్దామా? నాన్న, ఈ గోల్డ్ ఇయర్ రింగ్స్ అంత కాస్ట్లీగా ఎందుకు ఉంటాయి? దానికోసం మనం బ్యాంకు నుంచి డబ్బులు తీసుకురావాలా? గట్టు, ఈ గోల్డ్ అనేది చాలా లిమిటెడ్ రిసోర్స్ కాబట్టి దీని ధర అప్పుడప్పుడు పెరుగుతూ ఉంటుంది, ఇంకా తగ్గుతుంది కూడా. అందుకే మనం ఎప్పుడైనా సరే గోల్డ్ కొనేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసి కొనుక్కోవాలి. ఓ, కానీ బంగారు రేటు ఎందుకు పెరుగుతుంది నాన్నా? చూడండి పిల్లలు,
అసలు విషయం ఏంటంటే జనాలకు ఒకవేళ వాళ్ళ డబ్బులు సేఫ్ కాదు అనిపిస్తే వాళ్ళు గోల్డ్ కొంటారు. ఇలా గోల్డ్ కొనడం వల్ల బంగారం రేటు అప్పుడప్పుడు పెరుగుతూ ఉంటుంది. దానివల్ల వాల్యూ కూడా పెరుగుతుంటుంది. అయితే నాన్న ఇప్పుడు గోల్డ్ రేట్ హై ఉందా? లేదు చింకీ, నువ్వు చాలా లక్కీ. ఇప్పుడు రేట్లు సరిగ్గా ఉన్నాయి. మనం సండే రోజు వెళ్ళి నీకోసం గోల్డ్ ఇయర్ రింగ్స్ తీసుకుందాం. బింగో చూడు, నాకు కొత్త ఇయర్ రింగ్స్ వస్తున్నాయి. ఇంకేముంది, సండే రోజు ఉదయాన్నే చింకీ రెడీ అయ్యి ముందుగానే కూర్చొని ఉంటుంది. హ్మ్, ఇవాళ చింకీ చాలా ఆనందంగా ఉన్నట్టుంది. నానా నేను వెయిట్ చేయలేకపోతున్నాను. కానీ తల్లి, కొద్దిసేపు ఆగు. ముందు టిఫిన్ చెయ్యి. టిఫిన్ తిన్న తర్వాత అందరూ ఇయర్ రింగ్స్ కొనడానికి జ్యువెలరీ షాప్కి వెళ్తారు. వెల్కమ్ సార్. వెల్కమ్ మేడం. చెప్పండి, మీరు ఏం చూడాలనుకుంటున్నారు? మేము నా కోసం ఇయర్ రింగ్స్ చూడ్డానికి వచ్చాము. గోల్డ్ ఇయర్ రింగ్స్. మాకు షాప్లోని అన్నిటికైనా మంచి ఇయర్ రింగ్స్ కావాలి. ఓకే బాబు, మీరందరూ ఇక్కడ కూర్చోండి. ఇప్పుడే మీకు లేటెస్ట్ డిజైన్ చూపిస్తాను. ఇంకా అంకుల్ త్వరగా కొన్ని బాక్సెస్ ఓపెన్ చేస్తాడు. అమ్మ, నాన్న, గట్టు, చింకీలకి గోల్డ్ ఇయర్ రింగ్స్ చూపిస్తాడు. వావ్ అమ్మా, ఇది చాలా బాగుంది కదా. అవును తల్లి, చాలా బాగుంది. ఇవి ఎన్ని గ్రామ్స్? మేడం, ఇది 22 గ్రాముల వరకు ఉంటుంది. ఓకే చింకీ, నీకు ఈ డిజైన్ అయితే బాగా నచ్చింది కదా, ఒకసారి చూసుకో. హా నానా. అంకుల్, నేను దీన్ని ఒకసారి పెట్టుకొని చూడొచ్చా? తల్లి, ఒక్కసారి ఇలారా, నేను నీకు అది పెట్టి చూపిస్తాను. అంకుల్ చింకీ ఇయర్ రింగ్స్ పెట్టి చూపిస్తాడు. అవి తను మిర్రర్లో చూసుకుంటుంది. వావ్ చింకీ, ఇది నిజంగా చాలా పర్ఫెక్ట్గా బాగుంది. అనిపిస్తుంది బింగోకి కూడా ఇవి నచ్చినట్టున్నాయని. హా, సరే అయితే వీటిని ప్యాక్ చేసి ఇవ్వండి. చింకీ, కంగ్రాచులేషన్స్, ఇవి నీ మొదటి ఇయర్ రింగ్స్. థ్యాంక్ యూ నాన్నా. అందరూ చాలా ఆనందంగా ఉంటారు. చింకీ తన న్యూ గోల్డ్ ఇయర్ రింగ్స్ బాక్స్ తీసుకుని జాగ్రత్తగా ఇంటికి వస్తుంది. అమ్మా, నేను వీటిని జాగ్రత్తగా అల్మారీలో ఉన్న లాకర్లో పెట్టమంటావా? ఎందుకంటే నేను వీటిని ఎప్పుడైనా స్పెషల్ అకేషన్స్ ఉన్నప్పుడు మాత్రమే పెట్టుకుంటాను. హా చింకీ, వెరీ గుడ్. వాటిని అల్మారాలో పెట్టు. తర్వాత మనందరం కలిసి లంచ్ చేసేద్దాం. చింకీ బాక్స్ని జాగ్రత్తగా లాకర్లో పెడుతుంది. ఇంకా ఈ ప్రకారంగా తను తన లైఫ్లో మొదటి గోల్డ్ ఇయర్ రింగ్స్ షాపింగ్ చేస్తుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.